అండ్ ఉన్నారా? ఉంటే ఒకసారి ఇలా చూసేయండి. వెదర్ చాలా చల్లగా ఉంది కదండి. మసాలా పెట్టి గుత్తి వంకాయ కూర ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. ఫస్ట్ అయితే మిక్సీ జార్ తీసుకోండి. దాంట్లో అయితే కట్ చేసుకున్న ఉల్లిపాయలు అయితే వేసుకోండి. ఉల్లిపాయలు వేసుకుని దాంట్లోనే జీలకర్ర, అదేవిధంగా ధనియాలు, ఉంటే అల్లం ముక్క కూడా వేసుకోండి. ఎక్కువ ప్రాసెస్ ఏమి ఉండదండి, చాలా సింపుల్గా అయిపోతుందండి. అల్లం ముక్క కూడా వేసుకోండి. అల్లం ముక్క వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోండి. అదేవిధంగా ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకుని గిన్నెలో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత వేరుశనగకాయలు అయితే వేసుకోండి. వేరుశనగకాయలతో పాటు కొబ్బరి ముక్కలు కూడా వేసుకోండి. పచ్చిది వేసుకోవచ్చండి, ఎండిపోయిన ముక్కలు కూడా వేసుకోవచ్చు, అది మీ ఆప్షనల్ అండి. ఇది కేవలం గ్రేవీ కోసమేనండి. దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. మీకు వర్షాలు పడుతున్నాయండి, మాకైతే 3 days నుంచి చాలా చల్లగా ఉందండి వాతావరణం. ఈ లోపు అయితే ఫ్రై అయిపోయిందండి. దాంట్లోనే 2 టేబుల్ స్పూన్స్ కారం అయితే వేసుకున్నానండి. కారం వేసుకుని మెత్తగా మిక్సీ పట్టానండి. ఈ లోపు అయితే స్టవ్ మీద పెట్టేసి గిన్నె ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఆయిల్ వేసుకుని ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను అయితే వేసుకుని బాగా వేపించుకున్నానండి. ఇలా వేగించుకోవడం వల్ల కండ్ర అయితే ఉండదండి. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. మొత్తం అంతా దగ్గరికి అయ్యేలా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకోవడం వల్ల దానికి ఉన్న కండ్ర అయితే పోతుందండి. వంకాయ కండ్ర ఉంటుంది కదండి, అది పోతుందండి. ఫ్రై చేసుకున్న వాటిని ఒక దాంట్లో తీసుకుని అదే దాంట్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకుని ఆవాలు అయితే వేసుకుని ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని అయితే దీంట్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత సిమ్లో పెట్టి బాగా కలుపుకోవాలి. కలుపుకొని సిమ్లో పెట్టి కొంచెం మగ్గిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకోండి. నాకు ఇందాక కారం సాలలేదండి, అందుకే ఇంకొక స్పూన్ కారం అయితే వేసాను. బాగా మిక్స్ చేసుకోవాలండి. అడుగంటకుండా ఉండాలండి, సిమ్లో పెట్టండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందాక వేయించి పెట్టుకున్న వంకాయలు అలాగే పచ్చిమిరపకాయ చీలికలు అయితే వేసాను. దాన్ని కూడా వంకాయ విడిపోకుండా మసాలా అంతా వంకాయ పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. వంకాయ అయితే విడిపోకుండా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత దానిలో అయితే మూత పెట్టి ఒక 5 minutes అయితే వదిలేయండి. మసాలా అంతా వంకాయకి పట్టాలండి బాగానే. 5 minutes తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఆయిల్ అన్నది పైకి తేలుతుందండి. మళ్ళీ ఒకసారి వంకాయని పక్కకు తిప్పుకొని దాంట్లో గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి. గ్లాస్ వాటర్ వేసి మొత్తం మిక్స్ అయ్యే విధంగా మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక 10 minutes అయితే అలా వదిలేయండి. సిమ్లో పెట్టి వదిలేయండి. ఆయిల్ పైకి తేలేదాకా ఉడికించుకోవాలండి. ఆయిల్ పైకి తేలితేనే కర్రీ అనేది బాగా ఉడికినట్టండి. బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 10 minutes అయితే వదిలేయండి. 10 minutes తర్వాత ఇలా ఆయిల్ అన్నది పైకి తేలుతుందండి. కర్రీ అయితే రెడీ అయిపోయినట్టేనండి. గ్రేవీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు బాగా కలుపుకోవాలండి. నేనైతే ఇంకా దగ్గర పడుతుందని మళ్ళీ ఇంకొక 10 minutes అయితే సిమ్లో పెట్టి ఉడకనిచ్చానండి. ఎందుకంటే నాకు గ్రేవీ తక్కువగానే కావాలనుకుని ఇంకా 10 minutes అయితే ఉడికించానండి. ఇలాగా గ్రేవీ కింద కావాలనుకుంటే ఇలా దింపేసుకోవచ్చండి. అంతా ఇంకో 10 minutes ఆగితే బాగా దగ్గర పడి గుత్తి వంకాయ కూర అయితే రెడీ అయిపోయిందండి. నోట్లో లాలాజలం ఊరుతుంది, నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయండి కూర చూస్తుంటే. కూర అయితే చాలా బాగా వచ్చిందండి. వంకాయ ముక్క అన్నది అస్సలు విడలేదండి. వంకాయ కూర అయితే రెడీ అయిపోయింది.